కర్ణాటక హైకోర్టు ఈ సంచలనాత్మకమైన ఒక స్టే ఆర్డర్ ఇవ్వడం వెనక ఉన్న కారణాలేంటంటే, జనరల్‌గా ఈ 498 ఏ కేసు, ఈ డొమెస్టిక్ వయలెన్స్ కేసు, ఈ క్రిమినల్ క్రుయాలిటీ కేసెస్ భర్త మీద ఎక్కడైతే భార్యలు ఈ ఫాల్స్ కేసెస్ పెడుతున్నారో, ఈ కేసెస్‌లో ఒక ఒక రెప్యుటేటెడ్ ఎక్స్‌పర్ట్ అడ్వకేట్ దగ్గరికెళ్ళి ఆయన క్వాష్ పిటిషన్స్ ఫైల్ చేసిన సందర్భాల్లో గూడా మా ఏపీ హైకోర్ట్ అండ్ తెలంగాణ హైకోర్ట్‌లో మా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి బీయింగ్ ఇన్ ఎ ప్రాగ్మాటిక్ మేనర్ ఏం జరుగుతుందంటే, భర్తకి లోయర్ కోర్ట్‌లో ట్రయల్ ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. ఈ 482 సీఆర్‌పీసీ క్వాష్ పిటిషన్స్‌లో రెస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, భర్త యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు గూడా కేస్‌లోకి డ్రాగ్ ఆన్ అవుతూ ఉన్నారు గాబట్టి, ఫాల్స్ కేసెస్ ఫ్యామిలీ ఆఫ్ ది హస్బెండ్ మీద గూడా పెడుతున్నారు గాబట్టి, తల్లిదండ్రులు అంటే అమ్మాయికి అత్తమామలు, ఆడబిడ్డలు, ఇంకా బావలు, బామర్దులు ఇలాంటి బ్రదర్స్, భర్త యొక్క బ్రదర్స్ వీళ్ళందరి మీద గూడా కేసు పెడుతున్నారు గాబట్టి, వాళ్ళకి మాత్రం కొన్ని కండిషన్స్‌ని సాటిస్ఫై చేస్తే ఏదైనా మెడికల్ గ్రౌండ్స్‌ని బేస్ చేసుకొని, లేకపోతే వాళ్ళు అబ్రాడ్‌లో ఉన్నారని ప్రూవ్ చేసుకుంటే, అలాంటి సందర్భాల్లో అంటే భర్త యొక్క అడ్వకేట్ అంటే పిటిషనర్ యొక్క అడ్వకేట్ క్వాష్ పిటిషన్స్‌లో ప్రాపర్‌గా ఆర్గ్యూ చేస్తే అక్కడ జస్ట్ వాళ్ళకి డిస్పెన్స్ విత్ ది అపియరెన్స్ అంటే అన్ని సందర్భాల్లో మీరు కోర్టుకి రావాల్సిన పని లేదు. ట్రయల్ అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి, కేసు కోర్టుకి తీసుకెళ్ళండి. కోర్టుకి తీసుకెళ్ళిన తర్వాత ఫర్దర్‌గా ఏ ప్రొసీడింగ్స్ జరుగుతున్నా కూడా అన్ని వాయిదాలకి వాళ్ళు అటెండ్ అవ్వక్కర్లేదు అని డిస్పెన్స్ విత్ అపియరెన్స్ అనే ఆర్డర్స్ మాత్రమే ఇస్తున్నారు ప్రస్తుతం కోర్టులో 90% క్వాష్ పిటిషన్స్‌లో. అలాంటి సందర్భాలలో ఈ సంచలనాత్మకమైన ఈ నిర్ణయం తీసుకున్న జడ్జి గారు నిజంగా 2 చేతులెత్తి దండం పెట్టాలి. దేవుళ్ళలాంటి ఆయనలా ఉన్నారు. ఎందుకంటే